ఇప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చి నాకు మోయమన్నారు అనుకోండి, కాసేపు పోయాక మోసి కొంత ఒక 4 కిలోమీటర్లు నడిస్తే ఆ తర్వాత నువ్వు పట్టుకుంటావు బ్యాగ్ అని అడుగుతావు, అంతే కదా పక్కన ఉన్న వాళ్ళని. అలాంటిది అమ్మ నవమాసాలు మోస్తుంది, 9 నెలలు మోసినప్పుడు. ఇప్పుడు నేను ఇందాక మోస్తున్న బ్యాగ్లో ఎవరో తీసుకొచ్చి ఇంకో 2 వాటర్ బాటిల్స్ పెట్టారు అనుకోండి, బాబోయ్ ఇంకా బరువు పెరిగిపోయింది అనుకో. ఇక్కడ పెరుగుతూ ఉంటే సంతోషిస్తుంది. ఏ అమ్మనైనా చూడండి, లోపల ఉన్న బిడ్డ బరువు పెరుగుతూ ఉంటే సంతోషిస్తుంది. ఎవ్వరూ చేయలేరు ఆ పని. ఇప్పుడు పుట్టిన బిడ్డ చివరికి ఏదో 2.5 కేజీలు ఉంటే ఆ తల్లి ఆహా నా బిడ్డ ఎంత హెల్దీగా పుట్టాడు అనుకుంటుంది. ఏదో కేజింపావే పుడితే అయ్యో పాపం పీలగా పుట్టాడని ఆ బిడ్డ అనుకుంటుంది. అలాగా ఒక 2.5 కేజీలు రాయిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేసి నువ్వు 9 నెలల పాటు నడువు అని ఎవరినైనా మగవాడిని అడగండి, నడవలేడు అసలు, ఇంపాసిబుల్. ఆ తల్లి అది చూసి పొంగిపోతుంటుంది. ఇంకా అంతకన్నా తల్లి ప్రేమ గురించి ఏం చెప్పగలం? ఇది నేను ఇప్పుడు చెప్పింది హ్యూమన్ బీయింగ్స్ గురించి. మీరు చూడండి ప్రకృతి ఎంత అద్భుతమో. ఒక పిల్లినో కుక్కనో ఒక పావురాన్నో తీసుకోండి, అవి కూడా గర్భంతో ఉంటే వాటిల్లోనూ అమ్మతనం కనిపించేస్తాయి. ఇప్పుడు ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి ఎలకని పట్టుకుంది అనుకోండి, ఇలా పట్టుకుంటుంది ఎలక. ఇదే దాని పిల్ల ఉంది చిన్నది, దాన్ని పట్టుకోవాలనుకోండి ఇంకో రకంగా పట్టుకుంటుంది, దాన్ని గుచ్చుకోకండి. ఎలకనైతే గుచ్చుకునేలా పట్టుకుంటుంది. ఎవరు నేర్పారు? దాని కోచింగ్ సెంటర్ పెట్టి నీ పిల్లనైతే నువ్వు నెప్పెట్టకుండా పట్టుకోవాలి, ఎలకనైతే నువ్వు పళ్ళతో పట్టుకోవాలి. ఎవరు నేర్పారు? ఆ ప్రకృతిలో ఉన్న అమ్మతనం అనేది ఒకటి ఉంది. అదే లలితా సహస్రనామంలో శ్రీమాత అన్నారు.